ఎంతమందికి తెలిసి పార్టీ? నాకు అంతకుముందు తెలీదండి. ఒక 2-3 నోటిలో నేను విన్నాను. కిట్టి పార్టీయేనా? ఆ పార్టీలు నాశనాలు చేస్తాయి. ఆ పార్టీలు ఏం చేస్తాయంటే చాలామంది, అంటే ఒక 10 మంది స్త్రీలు 15 మంది స్త్రీలు కూడుకొని గేమ్స్ పెట్టుకోవడం. అర్థమవుతుందా? మంచి మంచి ఏమంటారు ఆటలు పెట్టుకొని వారు చక్కగా వంటలు చేసుకొని వారికి వారే తిని వారికి వారే సంతోషించి ఈ చీరెంత ఆ చీరెంత ఇవి మాట్లాడుకొని, మీరేం కొనుక్కున్నారు నేనేం కొనుక్కోవాలి ఇదే మాట్లాడుకొని వీటిని ఎంజాయ్ చేయడం. ఇక్కడ ఇది మెల్లమెల్లగా ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంది. నిజం. చాలామంది కిట్టి పార్టీస్లో ఏం చేస్తున్నారు తెలుసా? పేకాడడం, మందు తాగడం. అవునా? ఇది జెంట్స్లో ఉంది. అంటే చాలా మట్టుకు చాలా పురుషులలో జరిగేది ఇదే, స్త్రీలలో జరిగేది ఇదే. ఒకప్పుడు మంచి ప్రార్థన, నీ ప్రార్థన అవతల వ్యక్తిని మార్చాలా. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయినప్పుడు నీవు దేవుని దగ్గరికే వెళ్ళాలి. నువ్వు నీ ప్రార్థన, నీకున్న విశ్వాసం ఏమి చేయాలంటే ఏ సమస్య వచ్చినా ప్రభు పాదాలే పట్టుకోవాలి. అంతేకాని మనం ఎవరి పాదాలు పట్టుకుంటామంటే మనుషుల పాదాలు పట్టుకుంటూ ఉంటాం, మనుషుల గడ్డాలు పట్టుకుంటూ ఉంటాం సహాయం చేయమని, మనుషుల వైపు తిరుగుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కరోజు కాలు అడుగు బయట పెట్టావా అపవాది ఆ బలహీనతనే చూసి ఆ కాలు లాగేస్తుందంటే ఆటోమేటిక్గా. ఒక్కసారి లాగింది అపవాది, నువ్వు దాని నుంచి బయటికి రావడం చాలా కష్టతరమైన పరిస్థితి. ఒక్కసారి బయట పెడితే 2వ రోజు వెళ్తావు, 3వ రోజు వెళ్తావు, 4వ రోజు వెళ్తావు, నీ ఆత్మీయ స్థితి మొత్తము చచ్చిపోయిన స్థితిగా అయిపోతుంది. నీ దగ్గర నుంచి వారు నేర్చుకునేది ఏమీ ఉండదు. వాళ్ళలో ఉన్నది మొత్తం నీలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అపవాది పట్టుకున్న తర్వాత నీ ఆలోచనలే మారిపోతాయి, నీ బ్రతుకే మారిపోతుంది, నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆటోమేటిక్గా డ్రెస్సింగ్తో సహా మారిపోతుంది. నీ స్టైల్ ఎలా మారిపోతుందండి? డ్రెస్సింగ్తో సహా మారిపోతుంది. డ్రెస్సింగ్ వాళ్ళు ఏం వేసుకుంటే నేను అదే వేసుకోవాలి, వారు ఎలా ఉంటే నేను అలానే ఉండాలి, వారు ఎలా చూస్తే అలానే చూడాలి, వారు ఏది కట్టుకుంటే అలానే ఉండాలి, నేను వారు ఎక్కడికి వెళ్తే వారితో పాటు ఉండాలి. నీ జీవితం అలా ఉండడానికి వీలు లేదు. నేను చూశానండి, నేను రియల్గా చూశాను. చాలామంది జీవితాల్లో ఇది ఈ బయట అలవాటు అయిపోయిన జీవితాలు. అంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఇతరులపైన ఆధారపడడం అదే వారికి అలవాటు అయిపోయి ఏమైపోయిందంటే మెల్లమెల్లగా అన్యులు ఏం చేస్తారంటే వారికి ఉన్నది వారికి ఏం తెలుసు? ఒక ప్రార్థన జీవితం ఉందా, ఒక విశ్వాస జీవితం ఉందా, దేవుడు అంటే తెలుసా, మంచి అంటే తెలుసా, ఏమీ తెలియదు. ఒక్కసారి అతుక్కున్నామా అయస్కాంతం ఏమవుతుంది? మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఈ ఆపోజిట్లో ఇంకొక మ్యాగ్నెట్ ఉంది. కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టండి. ఇది వచ్చిన దాన్ని ఎతకాల, అది వచ్చిన దీన్ని ఎతకాల. ఒక్కసారి అతికిందా? చెప్పండి బ్రదర్, ఒక్కసారి అతికితే ఏమవుతుంది చెప్పండి? అవును, ఎంత విడదీసినా అది ఏమవుతుందండి? అట్రాక్ట్ అయిపోతుంది, మళ్ళీ వచ్చి అతుక్కుంటుంది. నువ్వు మళ్ళీ దూరం ది, మళ్ళీ అతుక్కోవడం. దూరం దిగండి అతికిద్ది, దూరం దిగండి అతికిద్ది. ఒక్కసారి అతికిందా అంతే సంగతులు. కిట్టి పార్టీస్ అని, ఆ పార్టీస్ అని, ఈ పార్టీస్ అని, ఇవే నీ సహవాసం. అందుకనే దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. మరొకసారి చదువుదాం ఆ మాటలు. 22 సామెతలు 22వ అధ్యాయము 106వ కీర్తనలు 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని. అవునా కదా? ఇది నేను చెప్పట్లే, ఎవరు చెప్తున్నారు? బైబిల్. అవునా? పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. ఏంటి అంటే అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునే. ఎవరితో సహవాసం చేసి? అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునే. ఆటోమేటిక్గా వారి అన్నీ మనకు అట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి అంతే, ఆటోమేటిక్గా. అందుకనే చాలా జాగ్రత్త. నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి కానీ అన్యులతో కాదు.
అన్యులు పరిశుద్ధులు నిన్ను చాలా చక్కని ఆత్మీయతలోనికి నడిపిస్తారండి. నీకు ప్రార్థన నేర్పిస్తారు. నువ్వు ఆగిపోతే నిన్ను బలపరుస్తారు. నిన్ను చాలా చక్కగా అది కాదు బ్రదర్, ఇలా ఉండాలి అలా ఉండాలి అని పుష్ చేస్తారు. నీ మేలు కోరుకుంటారు. కానీ ప్రార్థన లేని వ్యక్తి దగ్గరికి వెళ్తే నీ జీవితం కోల్పోతావు. వాక్యము లేని వ్యక్తి దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిన వాడితో సమానం. ఏమి లేదు. ఒక్కసారి బయట అడుగు పెడితే కిట్టి పార్టీలు అలవాటు అయ్యాయా? వారానికి ఒక కిట్టి పార్టీ, అవునా? డబ్బులు వేసుకోవడం, చెప్పండి, డబ్బులు వేసుకోవడం, చక్కగా వంటలు వండుకోవడం, అవునా? చక్కగా ముస్తాబ్ అవ్వడం, వీడియోలు తీసుకోవడం, గేమ్స్ పెట్టుకోవడం, ఇదే. ఇంట్లో భర్తలు వద్దు మనకి, ఇవే కథలు. ఇది వేరే బ్యాచ్, భర్తలది వేరే బ్యాచ్. ఈ బ్యాచ్ ఎప్పుడు కూడా తాగే బ్యాచ్, తిరిగే బ్యాచ్. ఒక్కసారి అక్కడ పట్టుకుందా అపవాది పట్టుకుంటే చాలా కష్టం. నీలో బలమైన వాక్యం, నీ బలమైన ప్రార్థన ఉంటే తప్ప నీవు ముందుకు సాగలేవు. అలాంటి వారికి చోటు ఇవ్వద్దు. నీ ప్రార్థన జీవితం ఇతరులను అట్రాక్ట్ చేయాలి. నీ ప్రార్థన ద్వారా ఇతరులు ప్రార్థన నేర్చుకోవాలి, ఇతరులు ప్రభుని తెలుసుకోవాలి. నీకున్న విశ్వాసం ఇతరుల పైన ప్రభావితం అవ్వాలి. నిన్ను చూసి నేర్చుకోవాలి. నువ్వు వారి డ్రెస్సింగ్ని చూసి నేర్చుకోవడం కాదు, లేకపోతే నీకున్న అలవాట్లనే మర్చిపోయి వారి అది చేస్తారు కదా అని ఇది చేయడం, ఇది కాదండి. మనం ఏది నేర్చుకోవాలంటే మంచి ఆత్మీయతను మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయత ద్వారా అనేకుడు ప్రభావితం అవ్వాలి. వారు మన ద్వారా ప్రార్థన చేసే విధంగా మనం చేయాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.